హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. ఈరోజైతే మన ఛానల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ కొబ్బరన్నం పన్నీర్ బఠానీ మసాలా గ్రేవీ అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరన్నం కోసం అయితే ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక స్టైనర్తో కానీ ఒక కాటన్ క్లాత్తో కానీ కొబ్బరి పేస్ట్ అయితే వడగట్టుకున్నామంటే కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోతుందండి. మళ్ళీ ఇంకొకసారి మనం మిగిలిన కొబ్బరి పిప్పిలో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకున్నామంటే కొబ్బరి పేస్ట్ రెడీ అవుతుంది. అందులో నుంచి మళ్ళీ మనం కొబ్బరి పాలు అయితే వడగట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కొబ్బరి అన్నం స్పైసీగా ఉండడం కోసం అయితే చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి అన్నం చేయడానికి 1/2 అవర్ ముందైతే మసూరి రైస్ కానీ బాస్మతి రైస్ కానీ నానపెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మసూరి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ మసాలా స్పైసెస్ వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం అందులోకి కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సోనా మసూరి రైస్ అయితే 1/4 గ్లాస్ అయితే తీసుకున్నాను. అందుకైతే 4/1/2 కొబ్బరి పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాను. కొబ్బరి పాలు మరిగిందన్నప్పుడు మనం రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి పాలు బాగా తెరలనివ్వాలి. బాగా తెరిలినప్పుడు మనం రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసేయాలి. 2 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ప్రెజర్ పోయాక చూస్తే మనకి పొడి పొడిగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం పన్నీర్ బఠానీ మసాలా గ్రేవీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడైతే నేను మిల్క్ పౌడర్తో పన్నీర్ అయితే రెడీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను మిల్క్ పౌడర్ అనేది థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం రెడీ చేసుకున్న మిల్క్ని గ్యాస్ పైన పెట్టుకొని మిల్క్ బాగా తెరిలిందన్నప్పుడు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ పిండుకున్నామంటే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు మనం ఒక స్టెయినర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ మన విరిగిపోయిన పాలని వడగట్టుకోవాలి. ఇప్పుడు విరిగిన పాల పైన ఏదైనా బరువు పెట్టుకొని 1 అవర్ రెస్ట్ ఇచ్చామంటే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పన్నీర్ మనకి నచ్చిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు వేయించుకున్నామంటే పన్నీర్ అయితే క్రిస్పీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అదే కడాయిలో హోల్ మసాలా స్పైసెస్ వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వేసుకొని వెంటనే మనం గార్లిక్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం ఎర్రగడ్డ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేగిన తర్వాత టమోటా కూడా వేసుకోవాలి. టమోటా మెత్తబడ్డం కోసం అయితే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అదే మనకి మసాలా గ్రేవీకి అయితే సరిపోతుంది. ఇప్పుడు టమోటా కూడా కొంచెం మగ్గిందన్నప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయించుకోవాలి. మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అయినప్పుడైతే మనం మిరప్పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత స్పైసీనెస్గా కావాలో అంత స్పైసీనెస్ తగ్గట్టు మిరప్పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మిరప్పొడి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం బఠానీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. బఠానీలు బాగా వేగిందన్నప్పుడు మనం పన్నీర్ కూడా వేసుకొని వేయించుకోవాలి. 2 మినిట్స్ పన్నీర్ వేగితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్ వేయించుకున్నాం కాబట్టి 2 మినిట్స్ గ్రేవీలో పన్నీర్ వేగిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో మనకు వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన పన్నీర్ బఠానీ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కొబ్బరి అన్నం పన్నీర్ బఠానీ మసాలా గ్రేవీ అయితే తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొబ్బరి అన్నంలోకి మనం నూనెంకాయన చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.